నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. ఇవాంటి మన అమృతం కార్యక్రమంలో ప్రతిరోజు లాగానే రెండు చక్కటి సాత్వికమైన, ఆరోగ్యకరమైన, రుచికరమైన వంటకాలు మీ అందరి కోసం ఎదురు చూస్తున్నాయి. ఏదైనా మనస్ఫూర్తిగా చేస్తే విజయం ఖచ్చితంగా పొందుతాము అంటారు. అలాగే వంటల్ని కూడా మీరు మనస్ఫూర్తిగా చేయండి, ఇష్టంగా చేయండి. 100% ఆ వంట చాలా చాలా అద్భుతంగా, రుచికరంగా, ఎంతో ఆరోగ్యకరంగా అందరితో శభాష్ అనిపించుకునేలా ఉంటుంది. ఎందుకంటే మన అమృతం కార్యక్రమం ఎంతో మందితో శభాష్ అనిపించుకుంటుందండి. సో మరి ఈ రోజు కూడా అటువంటి చక్కటి వంటకాలని చెప్పేసా కదా. మరి ఫస్ట్ వంట పేరేంటో తెలుసా? గోధుమ గవ్వల మసాలా. పేరే నాకైతే చాలా కొత్తగా అనిపించిందండి. నాకు తెలిసి మీకు కూడా కొత్తగానే అనిపిస్తూ ఉండుండొచ్చు. ప్రొసీజర్ కొత్తదా అంటే కొంచెం కొత్తది, కొంచెం అందరికీ తెలిసిందే. సరే, తినబోయే ముందు రుచి ఎందుకు? ముందుగా గోధుమ గవ్వల మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. గోధుమ గవ్వల మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉల్లికాడలు 1/2 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, క్యాప్సికం ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1/2 కప్పు, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ పొడి 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా. గోధుమ గవ్వల మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ మనం గోధుమ పిండి తీసుకుంటున్నాం. సో గోధుమ పిండిలో అధికంగా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, వైటమిన్ బి, వైటమిన్ ఈ అధికంగా ఉంటాయి. అంతేకాకుండా ఇది చర్మానికి, జుట్టుకి చాలా మంచిది. అంటే ఇందులో పోషక విలువలు ఏవైతే ఉన్నాయో అది మనకు స్కిన్కి చాలా మంచిదండి. ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది. ఓవరాల్ హెల్త్కి మంచిది. రోగనిరోధక శక్తిని ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా మంచిది. సో మరి అటువంటి గోధుమ పిండితో ఈరోజు మనం డిఫరెంట్ స్టైల్లో ఒక మసాలా కూరలాగా తయారు చేసుకోబోతున్నాం. అసలు గోధుమ పిండితో మామూలుగా చపాతీలు చేసుకుంటాము, అంతవరకే మనకు తెలుసు. కానీ గోధుమ పిండితో అసలు కర్రీ ఎలా తయారు చేసుకుంటారు ఈరోజు తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక చిన్న చపాతీ ముద్దలాగా తయారు చేసుకోవాలి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని గోధుమ పిండి తీసుకుందాం. ఇది గవ్వలు తయారు చేయడానికి అనమాట. సో దీంట్లో కొంచెం ఉప్పు వేసుకొని చాలా గట్టిగా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి మనం. ఎంత అంటే మామూలుగా చపాతీ ముద్ద కన్నా కూడా ఇంకొంచెం గట్టిగా అని చెప్పచ్చు. సో చాలా జాగ్రత్తగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. సో ఇందులో ఏంటంటే చాలా తక్కువ నీళ్లు ఉపయోగించాలి. అంటే మామూలుగా చపాతీ చేసుకునే కన్నా కూడా ఇంకొంచెం గట్టిగానే చెప్పచ్చు. అంటే ఇది ఎలా రావాలి తెలుసా అండి? మనం మామూలుగా కర్రీ తయారు చేసుకునేటప్పుడు పాస్తా ఉంటుంది కదా, అలా రావాలి. అంటే పాస్తా మనం వేసినప్పుడు ఎంత గట్టిగా ఉంటుంది అది, ఆ రేంజ్లో రావాలి. అంటే ఏమాత్రం కొంచెం నీళ్ళగా లూజ్గా ఉన్నా కూడా సరిగ్గా రాదు అది. సో దాన్ని బట్టి చూసుకొని మీరు జాగ్రత్తగా ఇలా వాటర్ ఇలా యాడ్ చేసుకుంటూ ఒక రకంగా చెప్పండి చేతిలో పోసుకొని చూసుకోండి కన్సిస్టెన్సీ. చూద్దాం ఒకసారి. కొంచెం గట్టిగా చేయాలనుకుంటున్నాను కదా, సో అందుకే కొంచెం టైం పడుతుంది అనమాట. అంటే మామూలుగా చపాతీ పిండి అంటే ఓకే చేసేయచ్చు. ఇది ఇక్కడ మనకి కొంచెం కూడా లూజ్గా ఉండకూడదు. ఈ విధంగా ఒక చపాతీ ముద్దలాగా కలిపేసుకున్నాం. సో బేసిక్గా ఏంటి అంటే మనం గోధుమ పిండితో ఏం తయారు చేసుకున్నా కూడా కొంచెం మనం నానబెట్టుకుంటేనే బెటర్. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఏం నానబెట్టట్లేదు నేను, పిండి మాత్రం కలిపేసాం కదా. సో ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని చిన్న ఉండల్లాగా తీసుకుందాం. ఇలా ఒక ఫోర్క్ మీద ఇలా పెట్టుకొని కొంచెం లైట్గా ప్రెస్ చేసుకోవాలి. దీనికి ఎలా ప్రెస్ చేసుకోవాలి అంటే దీని అచ్చు ఇలా వెనకాల పడేటట్టు ప్రెస్ చేసుకొని జస్ట్ ఇలా చేత్తో ఫోల్డ్ చేసేసుకోవాలి. అప్పుడు ఇలా గవ్వల్లాగా అయ్యాయి. మీరు ఒకసారి 2-3 అలాగే అబ్జర్వ్ చేయండి కరెక్ట్గా. ఇలా చక్కగా ఫోర్క్కి ఇలా తట్టేసుకొని ఓకే, ఈ విధంగా మనం గవ్వల్లాగా తయారు చేసుకోవాలి. నేను ఈ విధంగా ఇలా తయారు చేసుకొని పెట్టుకున్నాను. సో ఇది ఇప్పుడు మనము ఆవిరి మీద ఉడికించుకోవాలన్నమాట. ఇలా ఆవిరి పాత్ర పెట్టుకున్నాము, ఆవిరి ప్లేట్ కూడా ఉంది. ఓకే, సో ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకొని ఇందులో వాటర్ యాడ్ చేసేసుకుందాం. ఈ ఆవిరి పాత్రలో వాటర్ పోసుకుందాం.
ఇది కొంచెం హైలో పెట్టేసుకొని ప్లేట్ కాస్త నూనె రాసుకొని మనం తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ గోధుమ గవ్వలు ఏవైతే ఉన్నాయో సో దీన్ని చక్కగా ఈ ప్లేట్లోకి వేసేసుకుందాం. ఇంకా మీకు కావాల్సిన క్వాంటిటీ ప్రకారంగా మీరు తయారు చేసుకోవచ్చు. సో ప్రాసెస్ చాలా ఈజీ అండి. కొంతమంది దగ్గర గవ్వల పీట ఉంటుంది, సరే గవ్వల పీట ఉపయోగించేసుకోండి. ఓకే, సో ఈ విధంగా గవ్వలు తయారు చేసుకున్నాం కదా. సో దీన్ని మనము ఇలా ఈ ఆవిరి ప్లేట్లో పెట్టాలి. పెట్టేసి మూత పెట్టేసి ఒక 5 నుంచి 7 మినిట్స్ వరకు దీన్ని ఇలా వదిలేసుకోవాలి. ఇది ఆవిరి మీద ఆ గోధుమ గవ్వలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా ఉడుకుతాయి అన్నమాట. ఆహా, అంటే గోధుమ పిండి మామూలుగానే చాలా రుచికరంగా ఉంటుంది, దట్టు ఇంకా ఆవిరి మీద ఉడికితే చెప్పనక్కర్లేదు. సరే, ఇది ఆవిరి మీద ఉడికేలోపు మనం ఏం చేయాలి, పక్కన ఆ మసాలా ప్రాసెస్ ఏదైతే ఉందో అది చేసుకోవాలి. ముందుగా ఈ స్టవ్ కూడా వెలిగించేస్తున్నాను. ఇప్పుడు మనకు కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం. సో ఫస్ట్ కాస్త నూనె వేసేసుకుందాం. సో ఇది కూడా అంటే కొంచెం కొత్త వంట అండి. మామూలుగా శనగపిండిల కూర అని ఉంటుంది కదా, శనగపిండితో చేస్తాం. సో శనగపిండి కూడా ఇట్లాగే మనం చక్కగా వాటర్లో వేసి ఇక పిండిలాగా చేసుకొని దాన్ని ఒక బిళ్ళల్లాగా చేసుకొని వేసుకుంటూ ఉంటాం. అదొక కూర. కానీ శనగపిండితో కాకుండా గోధుమ పిండితో ఇలా డిఫరెంట్గా ఒక గవ్వల ఆకారంలో దాన్ని చేసుకుంటున్నాం అనమాట. ఓకే, సో చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం ఎవరైనా మీ ఇంటికి వచ్చినప్పుడు స్పెషల్గా ఇది తయారు చేసి పెట్టండి, వాళ్ళు కూడా లైక్ చేస్తారు. ఓకే, సో ఫస్ట్ మనం ఇందులో జీలకర్ర వేసేసుకుందాం. ఇంకా మామూలుగా ఇంకా పోపులో భాగంగా ఫస్ట్ జీలకర్ర, ఆ తర్వాత కాస్త పసుపు, ఆ తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, ఇది మనకు లైట్గా ఫ్రై అయిన తర్వాత అల్లము అలాగే పచ్చిమిర్చి పేస్ట్ కూడా కారానికి తగ్గట్టుగా మనం వేసుకోవాలి. నేను ఒక పెద్ద స్పూన్తో ఒక ఫుల్ స్పూన్ వేసానని చెప్తాను. కాస్త పుదీనా, అంటే పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా. సో మీరు పుదీనా పేస్ట్ రూపంలో అయినా వేసుకోవచ్చు, పుదీనా ఆకుల రూపంలో అయినా కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత పచ్చి బఠానీలు, ఓకే, ఆ తర్వాత సన్నగా తరిగిన టొమాటో ముక్కలు, ఆ తర్వాత క్యారెట్ తురుము కూడా వేసేసుకుందాం. అలాగే క్యాప్సికమ్ ముక్కలు, ఇది కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఆ తర్వాత ఇందులో కాస్త ఉప్పు మిక్స్ చేసుకుందాం. సో మనకి ఇవి కూడా చాలా తొందరగా ఉడుకుతాయి. ఉప్పుతో పాటు మనం వేరే మసాలా పౌడర్స్ అంటే మనకు కారము, ధనియాల పొడి అవి కూడా ఉంటాయి కదా. సో అవి కూడా మీరు ఇందులోనే యాడ్ చేసేసుకోవచ్చు. ముందుగా కారం, కాస్త ఆమ్చూర్ పొడి, అలాగే కాస్త ధనియాల పొడి, అలాగే కాస్త జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, చాలా కొంచెం, దాంతో సమానంగా కాదు, దానికన్నా కొంచెం తక్కువ. అంటే మన జీలకర్ర పొడి ధనియాల పొడి కన్నా కూడా కొంచెం తక్కువ వేసుకోవాలి గరం మసాలా. సో దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. సో ఇంతప్పుడు మనకు మసాలా కూరకి కావాల్సిన అన్నీ కూడా వేసేసుకున్నాం. పొళ్ళు వేసేసుకున్నాము, క్యారెట్, క్యాప్సికమ్, వెజిటబుల్స్ అన్నీ కూడా వేసేసుకున్నాం. ఇది బాగా అంటే ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడకాలి. ముక్కలు బాగా ఉడకాలి, గ్రేవీ కూడా చాలా బాగా రెడీ అవ్వాలి. అంటే మనకి ఇలా చక్కగా నూనె పైకి తేలుతూ తెలుస్తుంది కదా ఆ గ్రేవీ ఎంతవరకు ఉడికింది అని చెప్పడానికి. మన దాని మీద ఏర్పడిన ఆ నూనెతో మనం చెప్పచ్చు అని చెప్తారు. సో అలా ఇది రెడీ అవ్వాలి. అమృతంలో మీ అందరి కోసం ఒక చక్కటి చిట్కా.
కొంతమందికి చాలా అలర్జెటిక్గా తుమ్ములు దగ్గులు వస్తూ ఉంటాయి. అవి ఎన్ని మందులు వాడినా కూడా తగ్గవు. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఈ జిల్లేడు మొగ్గలు ఉంటాయి కదా, సో వాటిని చక్కగా బాగా మరిగించేసుకోవాలి. సో దాంట్లో కాస్త తాటి బెల్లం కూడా మిక్స్ చేసుకొని వరుసగా 7 రోజుల పాటు తీసుకోవాలి. అలా తీసుకున్నట్టయితే తుమ్ములు దగ్గులు జలుబులు చాలా ఫాస్ట్గా తగ్గిపోతాయి. ఈ చిట్కా నాకు తెలిసి చాలా మందికి అవసరం పడుతుంది కాబట్టి ట్రై చేయండి. ఒక్కసారి ఇది చూద్దామండి. ఈ గోధుమ గవ్వల స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. సో దీన్ని మనము ఈ కూరలోకి తీసేసుకుందాం. విడివిడిగా వేసేసుకుందాం. చూసారా ఇలా నీట్గా వచ్చేస్తున్నాయి చేతికి అంటేనే మనకి ఇది చక్కగా ఉడికిపోయినట్టు లెక్క. అసలు ఎక్కడ మనకు బాటంకి కూడా అంటుకోవట్లేదు చూడండి. తీయగానే ఇలా నీట్గా వచ్చేస్తుంది. ఓకే, ఇలా ఒకసారి నీట్గా మిక్స్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకొని నీట్గా. సో దీనికి ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుందాం. సరే ఎంత బాగుందో కర్రీ, చూడ్డానికి కొత్త కర్రీ చాలా బాగుంది. అండ్ గోధుమ పిండిని ఇలా ఆవిరి మీద ఉడికించుకొని కూర రూపంలో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నానండి. సో దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, ఇలా చక్కగా గోధుమ గవ్వల మసాలా కూర రెడీ అయిపోయిందండి. సో చాలా చాలా సాత్వికంగా సింపుల్గా తయారు చేసుకున్నామని చెప్పొచ్చు. కానీ కొత్త ప్రాసెస్, తప్పకుండా మీరు నేర్చుకోండి. మరి ముందుగా దీన్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. గోధుమ గవ్వల మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉల్లికాడలు 1/2 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, క్యాప్సికం ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1/2 కప్పు, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ పొడి 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా. గోధుమ గవ్వల మసాలా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, ఉప్పు, నీళ్లు పోసి చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. తర్వాత చిన్న ఉండలాగా తీసుకుని ఫోర్క్ పై ఒత్తుకొని రోల్ చేసుకుని గవ్వల్లాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆవిరి పాత్రలో నీళ్లు పోసి వేడి చేసుకుని ఒత్తుకున్న గవ్వల్ని ఆవిరి ప్లేట్ లో పెట్టి ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి బాండీలో నూనె పోసి వేడైన తర్వాత జీలకర్ర, పసుపు, ఉల్లికాడలు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, పుదీనా వేసి వేయించుకోవాలి. తర్వాత పచ్చి బఠానీలు, టొమాటో ముక్కలు, క్యారెట్ తురుము, క్యాప్సికం ముక్కలు వేసి మగ్గించుకోవాలి. ఆ తర్వాత దీంట్లో సరిపడా ఉప్పు, కారం, ఆమ్చూర్ పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, నీళ్లు పోసుకుని మగ్గించుకోవాలి. ఆ తర్వాత ఉడికించుకున్న గవ్వలు, కొత్తిమీర వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే గోధుమ గవ్వల మసాలా రెడీ. చూసారు కదా గోధుమ గవ్వల మసాలా ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. మసాలా అయితే బాగా దట్టించాను. పాస్తా కావాలి అన్నప్పుడు ఆ మైదా పిండితో పాస్తా ఎందుకు, తినండి, నో ప్రాబ్లం. పిల్లలకంటే అన్ని తినాల్సిందే. కానీ ఇలా కొత్తగా ట్రై చేయండి. ఆవిరి మీద చక్కగా గోధుమ పిండితో మనం చేసిన గవ్వలు టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. అంటే యాజ్ ఇట్ ఈజ్గా అలా తింటే ఆహా సూపర్గా ఉంటుంది. సో ఇది ఒక పాస్తా అండి, ఒక మంచి సౌత్ ఇండియన్ పాస్తా, ట్రెడిషనల్ పాస్తా అని చెప్పొచ్చు. తప్పకుండా ప్రయత్నించండి. చూడడానికి కూడా సేమ్ అలాగే ఉంది. మీకు ఎక్కడైనా అసలు పాస్తా లాగా లేదు అని మాత్రం 100% చెప్పలేము. యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉంది. తప్పకుండా ట్రై చేయండి. ఇక రెండో వంటలోకి వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే రెండో వంట పేరు జీడిపప్పు ఎండు కొబ్బరి లడ్డు. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. జీడిపప్పు ఎండు కొబ్బరి లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న జీడిపప్పు 1 కప్పు, ఎండు కొబ్బరి ముక్కలు 1 కప్పు, ఖర్జూరం ముక్కలు 1 కప్పు, కిస్మిస్ కొద్దిగా, యాలక్కులు కొద్దిగా, కొబ్బరి పొడి 1 కప్పు. జీడిపప్పు ఎండు కొబ్బరి లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో జీడిపప్పు నానబెట్టుకున్నాము. అలాగే ఖర్జూరం తీసుకుంటున్నాము. ఇందులో మనము స్వీట్కి తగ్గట్టుగా, అంటే ఇక్కడ వేరే ఏం పంచదార కానీ మామూలు షుగర్ కానీ బ్రౌన్ షుగర్ కానీ ఏమీ వాడట్లేదు. సో జస్ట్ మనకి ఖర్జూరం స్వీట్ మాత్రమే ఉంటుంది. ఓకే, అలాగే కిస్మిస్, దీంట్లో ఉన్న స్వీట్నెస్ కూడా కాస్త యాడ్ అవుతుంది అనమాట. అయితే సో ఇప్పుడు ఈ స్వీట్ చేసుకునే ముందు జీడిపప్పు అలాగే కొబ్బరి ఈ రెండు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. సో 100% మీరు కూడా ఈ లడ్డు ట్రై చేయండి. అంటే ఈ రెండు కూడా అంటే కామన్గా గుండె ఆరోగ్యానికి చాలా మంచి మేలు చేసేవే, అలాగే చర్మానికి జుట్టుకి కూడా చాలా మంచి మేలు చేస్తాయి.
అండ్ అలాగే జీడిపప్పు చూసుకుంటే మనకు మంచి శక్తి, తక్షణ శక్తిని ఇచ్చేటువంటి ఒక సూపర్ పదార్థం అనమాట. సో పిల్లలకు సోక్డ్ జీడిపప్పు, అలాగే సోక్ చేసిన నానబెట్టిన ఏ డ్రై ఫ్రూట్స్ అయినా సరే చాలా చాలా మంచివండి. 100% ప్రతిరోజు ఇవ్వాలి. అలాగే మనకి ఈ కొబ్బరి ఉంది చూసారా, సో ఇక్కడ మనం ఎండు కొబ్బరి పొడి అలాగే కొబ్బరి ముక్కలు అది కూడా రెండు కూడా వాడుతున్నాం. ఈ రెండు కూడా హార్ట్ హెల్త్కి చాలా మంచివి, రోగనిరోధక శక్తి బాగా మెరుగుపడుతుంది. అండ్ ఈ మధ్యకాలం అందరూ చెప్తున్నారు కోకోనట్ ఆయిల్ వాడాలి, కొబ్బరి నూనెలో ఎన్నో లక్షణాలు ఉంటాయి. సో అందుకే ఏంటి అంటే ఈ వేరే వేరే ఆయిల్స్ అవన్నీ పక్కన పెట్టేసి సాధ్యమైనంత వరకు కోకోనట్ ఆయిల్ వాడమని చెప్తూ ఉంటారు. అండ్ మన అమృతంలో కూడా ప్రతిరోజు కాదనుకోండి, సో ఏ వంటలకైతే కొబ్బరి నూనె వాడితే మంచిదో ఖచ్చితంగా ఆ వంటలకు మేము వాడుతూనే వస్తున్నాం. సో ఈరోజు ఇంత మంచి విలువలు ఉన్నటువంటి ఈ కొబ్బరి అలాగే జీడిపప్పు ఖర్జూరము వీటి కాంబినేషన్తో ఒక సింపుల్ లడ్డు అండి. ఇంకో సింపుల్ థింగ్ ఏంటి చెప్పనా, సో దీనికి అసలు మంటనే అక్కర్లేదు. సో మంట లేని వంట తంటే లేదు కదా, అంటే మనకు అసలు స్టవ్తో పని లేదు. సో ఫస్ట్ ఏం చేయాలంటే మనము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాము. ఆ మిక్సింగ్ బౌల్లో 1 కప్పు ఖర్జూరం ముక్కలు సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాం. ఎందుకంటే మనకు రుబ్బుకునేటప్పుడు కాస్త ఈజీగా ఉంటుంది, బ్లేడ్స్ పాడు కాకుండా ఉంటాయి. ఎప్పుడైనా అండి అది మెత్తటి పదార్థమైనా కూడా అలా డైరెక్ట్గా వేసేయకూడదు, ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఓకే, ఆ తర్వాత దీనికి తగ్గట్టుగా యాలక్కులు దీంతో పాటు వేయచ్చు. నేను ఎప్పుడైనా కూడా అండి యాలక్కులు పొట్టు తీసి వేయను, యాస్టీస్గా అలాగే వేసేస్తా. యాలక్కుల పొడి ఉంటే అది వేరు, కానీ యాలక్కులు పొడి చేసుకునేటప్పుడు కూడా అండి అందులో కొంచెం పంచదార వేసేసి మొత్తం పొట్టుతో పాటు రుబ్బేస్తా. ఏమైతుంది, పొట్టు అడ్డం వస్తే ఏమీ కాదు, మంచిదే. సో ఆ తర్వాత ఇందులో కాస్త కిస్మిస్, అలాగే ఒక 2 గంటలు నానబెట్టుకున్న జీడిపప్పు అని చెప్పచ్చు. సో వాటర్ కొంచెం తీసేసి ఇలా పక్కకు జరిపేసి నానబెట్టింది మాత్రమే వేసుకుందాం. సో ఇప్పుడు దీన్ని మనం సపరేట్గా రుబ్బుకోవాలి. దీంట్లో ఉన్నటువంటి తేమ మనకు సరిపోతుంది, అలాగే ఖర్జూరంలో ఉన్నటువంటి తేమ సరిపోతుంది. ఓకే, సో మళ్ళీ వేరే వాటర్ వేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. అండ్ ఇక్కడ చూడండి ఎండు కొబ్బరి ముక్కలు. సో దీన్ని కూడా మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాం. ఇది డైరెక్ట్గా మనకు కూడా కాదు ఉంటుంది కదా, అలా డైరెక్ట్గా వేయకూడదు, పాడైపోతుంది. ఎందుకంటే ఒకప్పుడు నేను నిజంగా అలా చేసిన దాన్ని ఏముంది అదే మిక్సీ చేసేస్తుంది కదా అనుకున్నా, కానీ కాదండి. సో చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకు కూడా ఈజీ అనమాట. సో ఇప్పుడు దీన్ని అలాగే దీన్ని మనం వేరువేరుగా రుబ్బుకోవాలి. ఇదేలా అంటే మనకు ఒక పొడిలాగా అవ్వాలి, సాధ్యమైనంత వరకు పొడిలాగా, అంటే నున్నటి పొడిలాగా అవ్వదనుకోండి. సో సాధ్యమైనంత వరకు ఇది కాస్త పొడిలాగా అవ్వాలి. ఇది ఎలా అవ్వాలి అంటే మనకు పేస్ట్ లాగా అవ్వాలన్నమాట, అంటే మనకు లడ్డూలు చుట్టుకోవడానికి ఉంటుంది కదా సెట్ కన్సిస్టెన్సీ, అలా అవ్వాలి. సో ఈ రెండింటినీ కూడా నేను విడివిడిగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తా. ఆ తర్వాత ఇక లడ్డు ప్రాసెస్ ఏముందండి, చాలా చాలా ఈజీ. ఓకే, సో మరి మీ ఇంట్లో ఈ వంట తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో లేదో చెక్ చేస్తూ ఉండండి. ఈలోపు రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా, ఇలా చక్కగా ఖర్జూరం పేస్టు రెడీ అయిపోయింది, జీడిపప్పు ఖర్జూరం పేస్ట్. మరోవైపు ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా బాగా నున్నగా పొడి చేసుకున్నాం. అసలు ఇంత బాగా అవుతుందని కూడా నేను అనుకోలేదండి, చాలా బాగా అయింది యాక్చువల్లీ. సో ఇప్పుడు ఇదిగోండి ఈ పేస్ట్ ఉందా, దీంట్లోకి మనము ఈ ఎండు కొబ్బరి పొడి వేసేసుకుందాం. కొంచెం అంటే బాగానే వేసుకోవాలి, అంటే మనకు లడ్డూలు చుట్టుకోవడానికి ఎంతైతే వేసుకోవాలో అంతా వేసుకోవాలన్నమాట. మొత్తం కొబ్బరి అండి మొత్తం. అమృతంలో మీ అందరి కోసం మరో చక్కటి చిట్కా. కొంతమందికి అతిమూత్రం సమస్య ఎక్కువగా ఉంటుంది. అది దేనివల్ల అయి ఉండదు, కానీ రీజన్ మాత్రం ఎవరికి తెలియదు. అయితే ఆ సమస్యను తగ్గించుకోవాలి అనుకుంటే కనుక ప్రతిరోజు భోజనం తర్వాత 2 పండిన అరటి పండ్లను తినాలి. అలా తరచూ చేస్తూ ఉన్నట్టయితే అతిమూత్రం అనేటువంటి సమస్య చాలా వరకు తగ్గిపోతుంది. ఈ సమస్య ఎవరికైనా ఎదురైతే తప్పకుండా ఈ చిట్కా ఉపయోగించండి. ఖర్జూరం జీడిపప్పు పేస్ట్లో కొబ్బరి కూడా వేసుకున్నాం చూసారా. ఇంతకుముందు దానికి ఇప్పటికీ చాలా అంటే టైటన్ అయింది. అంటే మనకు లడ్డూలు ఇట్లా ఈజీ అనమాట, ఇలా చేసుకోవడం ఇంకా చాలా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇదిగోండి ఇలా ఎండు కొబ్బరి పొడి ఉంది కదా, సో దాన్ని ఫస్ట్ ఇలా ప్లేట్లోకి తీసుకుందాం. ఓకే, ఈరోజంతా మన లడ్డు కొబ్బరి మహిమండి. సో ఇలా మనం తయారు చేసుకున్న ఈ మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని ఇలా లడ్డూల్లాగా చుట్టేసుకొని, ఏ పాలు నీళ్లు నెయ్యి ఏం అవసరం లేదండి, సరిపోతుంది.
దీన్ని ఇలా చక్కగా ఎండు కొబ్బరి పొడిలోకి వేసుకొని కాసేపు దీన్ని ఇలా రోల్ చేసుకోవాలి. రోల్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఈ విధంగా మీరు దాన్ని డ్రెస్సింగ్ చేసుకోవాలి అంతే. సో ఇలా తయారైన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. సో సిమిలర్గా ఇంకోటి కూడా తయారు చేసుకుందాం. ముచ్చటగా ఈరోజు 3 లడ్డూలు తయారు చేద్దాం. చాలా సింపుల్గా, చాలా సింపుల్గా ఒక రకంగా చెప్పాలి అంటే మన ఇంట్లో ఖర్జూరము జీడిపప్పు ఎలాగైనా ఉంటాయి. సో ఆ 2 ఉంటే సరిపోతుంది ఇది చేసుకోవడానికి. కొబ్బరి ఇంకంటే కామన్, ప్రతి వంటలో మనం వాడుతూ ఉంటాం కాబట్టి సో కొబ్బరి కూడా ఖచ్చితంగా ఉంటుంది. సో ఇలా మనం 3 లడ్డూలు తయారు చేసేసుకున్నాం. సో ఓవరాల్గా చాలా సాత్వికంగా ఎంత ముద్దుగా ఉన్నాయి చూడండి. అంటే మా ప్లేట్ కూడా చాలా సాత్వికంగా ఉంది, లడ్డూలు కూడా చాలా సాత్వికంగానే ఉన్నాయి. సో ఇలా మా జీడిపప్పు ఎండు కొబ్బరి లడ్డు రెడీ అయిపోయిందండి. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. జీడిపప్పు ఎండు కొబ్బరి లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న జీడిపప్పు 1 కప్పు, ఎండు కొబ్బరి ముక్కలు 1 కప్పు, ఖర్జూరం ముక్కలు 1 కప్పు, కిస్మిస్ కొద్దిగా, యాలక్కులు కొద్దిగా, కొబ్బరి పొడి 1 కప్పు. జీడిపప్పు ఎండు కొబ్బరి లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో ఖర్జూరం ముక్కలు, యాలక్కులు, కిస్మిస్, నానబెట్టుకున్న జీడిపప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. అలాగే ఎండు కొబ్బరి ముక్కలు కూడా పొడి చేసుకుని ఈ పొడిని జీడిపప్పు పేస్ట్ లో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ లో కొబ్బరి పొడి వేసుకుని కలిపి పెట్టుకున్న జీడిపప్పు కొబ్బరి ముద్దను లడ్డూలాగా చుట్టుకుని కొబ్బరి పొడిలో అద్ది సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే జీడిపప్పు ఎండు కొబ్బరి లడ్డు రెడీ. చూసారు కదా జీడిపప్పు ఎండు కొబ్బరి లడ్డు ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. సో ఇక్కడ ఒక చిట్టి లడ్డు నా కోసం రెడీ చేసుకుని పెట్టుకున్నాను. ఎంత స్వీట్గా ఉందో. ఎందుకన్నాను అంటే ఖర్జూరం వేసినా కూడా ఇంక తీపి తెలుస్తోంది ఏంటి అని. మామూలుగా ఖర్జూరము ఇటువంటి న్యాచురల్ స్వీట్నర్స్ మనం వేసినప్పుడు కొంచెం చప్పచప్పగా ఉంటుంది. పంచదార వేస్తేనే మనకు సాటిస్ఫాక్షన్ లాగా. ఏం లేదండి, చాలా పక్కా స్వీట్నెస్ ఉంది. సో మీరు స్వీట్గా ఉండదేమో ఇది అని మాత్రం అస్సలు అనుకోకండి. చాలా కమ్మగా ఉంది. అంటే పిల్లలు అలా నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది అంతే, ఇంకా వేరే ఆలోచన కూడా లేదు. 100% ట్రై చేయండి, చాలా బాగుంది. చూసారు కదా ఇవాల్టి అమృతం. రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.